నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగిన పరిణామాలు, ఇవాళ మార్నింగ్ ఆయన్ని ఇంటికి కూడా పంపించడం జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీ కూడా యునైట్ అయ్యి అంటే ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ ఎలా చూస్తారు సార్? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు చాలామంది. అది సోషల్ మీడియాలో కొంతమంది, దానికంటే ముందు కూడా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అని ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో డైరెక్ట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చాలామంది వచ్చారు సినిమా ప్రముఖులు. విజువల్లో చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం కవర్ చేసాం కదా, దిల్ రాజు వచ్చారు, దానికి సంబంధించి పుష్ప నిర్మాతలు వచ్చారు, వంశీ వచ్చాడు, సితార వంశీ, ఇలా నిర్మాతలు చాలామంది కూడా అక్కడ రావడం జరిగింది. దాంతోపాటు అల్లు అరవింద్ గారు ఆయన వెహికల్ ఎక్కితే కూడా తండ్రిని దించేశాడు ఆయన అల్లు అర్జున్ గారు. దాని తర్వాత మళ్ళీ సినిమా వాళ్ళు ఒక్కొక్కరుగా నాని అయితే గట్టిగా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒక్కరిని బాధ్యుని చేస్తారని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదికగానే ఆయన నిరసన తెలియజేశాడు. రష్మిక చూస్తున్నట్టయితే 5 సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ ఉంది సినిమా షూటింగ్. ఆమె కూడా చాలా షాక్లో ఉన్నాను నేను ఈ వార్త విన్న తర్వాత అని చెప్పేసి తను రియాక్ట్ అవ్వడం జరిగింది. పూనం కౌర్ అయితే కాస్త ఒక అడుగు ముందుకు వేసి రేవంత్ రెడ్డి సర్కార్ని విమర్శిస్తూ ఒక ట్వీట్ పెట్టింది. నాకు ఇష్టమైన హీరో అని చెప్పి అల్లు అర్జున్ ఫోటోలు పెట్టి దాని తర్వాత ఇంకొక ట్వీట్ ఏం చేసిందంటే, అధికారం అనేది ప్రజాశ్రేయస్సు కోసం కావాలి తప్ప ఇలాంటి వాటి కోసమా అని మీనింగ్ వచ్చేలాగా పూనం కౌర్ తను ట్వీట్ చేసి జరిగింది. దాని తర్వాత చాలామంది కూడా నిన్న ఈరోజు మార్నింగ్ నుంచి చూసాం, అల్లు అర్జున్ రిలీజ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా చాలామంది అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవ ఉందని చెప్పేసి, అగాధం ఉందని చెప్పి చాలా వార్తలు వచ్చాయి. బట్ నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి కూడా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా అల్లు వారి ఇంట్లోనే ఉన్నారు. చిరంజీవి గారు కానీ లేకపోతే నాగబాబు గారిని మిగతా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో ఈరోజు రిలీజ్ తర్వాత అందరూ కూడా సురేష్ బాబు దగ్గర నుంచి, రాణా దగ్గర నుంచి, నాగ చైతన్య దగ్గర నుంచి అందరూ కూడా అక్కడికి రావడం, విజయ్ దేవరకొండ, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర దగ్గర నుంచి అందరూ కూడా ఆయన దగ్గరికి రావటము, సంఘీభావం తెలియజేయటం చూసాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన వెళ్తూ అల్లు అర్జున్ గారు భార్యకి, కుటుంబంలో పిల్లలకి ధైర్యం ఇస్తూ వాళ్ళకి ఆయన వెళ్ళడం జరిగింది. వచ్చిన తర్వాత అందరూ కూడా ఈయనకి ధైర్యం చెప్పారు. సో ఆ సిచ్యువేషన్ ఒకటి చూసాం మనం. సురేఖ గారిని పట్టుకొని కాస్త ఎమోషన్ అయిన సిచ్యువేషన్ మనం చూసాం మార్నింగ్. చాలా అంశాలలో వాళ్ళు ఆచితూసి మాట్లాడటం చూసాము. అల్లు అరవింద్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ మీడియా ముఖంగా కూడా మీడియాని అడ్రస్ చేయరు అనుకున్నారు అందరూ కూడా. ఇన్సిడెంట్ తర్వాత చాలా డల్ అయి ఉంటాడు అని చెప్పేసి. అయితే ఇంకొకటి ఏంది, నిన్నంతా కూడా జైల్లో ఎలా గడిచింది అల్లు అర్జున్కి, ఆయన ఎక్కడ ఉంచారు, ఆయన ఏమైనా తిన్నారా లేదా, నిద్రపోయారా లేదా, ఆయన మార్నింగ్ ఏ టైంకి రిలీజ్ అయ్యారు, రిలీజ్ అయ్యేటప్పుడు కూడా బ్యాక్ గేట్ నుంచి రిలీజ్ చేశారు అని చెప్పేసి అదొకటి. ఇలా చాలా రకరకాల చర్చలు నడిచినాయి. బట్ నిన్న చాలాసేపు కూడా మీడియా ప్లస్ ఫ్యాన్స్ కూడా అక్కడ అల్లు అర్జున్ కోసం అని చెప్పేసి జైలు దగ్గర వెయిట్ చేశారు. చెంచల్గూడ జైలు దగ్గర ఒక 10:15 వరకు అక్కడ ఉన్నారు. 10 గంటలకు ఒక క్లారిటీ వచ్చేసింది, జైలర్ గారు 10 గంటల తర్వాత అందుబాటులోకి ఉంటారు, వెళ్ళిపోతారని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక అల్లు అరవింద్ గారు కూడా మనం చూసాము, ఆయన కూడా కారు వదిలేసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు ఆయనకి. కాస్త అసహనం అయితే వచ్చేసింది. వాళ్ళు చాలా ట్రై చేశారు బయటకు వచ్చేస్తారు ఈరోజు అని చెప్పేసి. బట్ నిన్న అది చిన్న డిసప్పాయింట్ అనుకోవాలి వాళ్ళకి. తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ 6:45 బయటికి రావడం జరిగింది. బట్ ఇదంతా ఇన్సిడెంట్ అంతా చూసిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఒక తాటిపైకి వచ్చిందని, ఇది అంత పెద్ద అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన ఇష్యూ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఫ్యాన్స్. అటువైపు ఏంటి, ప్రాణం లేదు కదా, కుటుంబం ఆగమైపోయింది కదా, కుటుంబానికి మనం ఎంత వెలకట్టలేము, ఈ టాపిక్స్ అన్నీ రన్ అవుతున్నాయి. ఇది ఇండైరెక్ట్గా ఆయన బాధ్యుడు అని చెప్పేసి, డైరెక్ట్గా బాధ్యుడు కాదు కదా అని చెప్పేసి 11A11 అని చెప్పేసి చాలా టాపిక్లు నడుస్తున్నాయి. థియేటర్కి సంబంధించింది కూడా వాళ్ళు పర్మిషన్ పెట్టామని చెప్పి నిన్న కాపీ రిలీజ్ చేశారు. ఆ కాపీ రిలీజ్ చేసిన తర్వాత కూడా చాలా డిబేట్లు జరిగినాయి. వాళ్ళు పర్మిషన్ అడిగారు, ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కదా, మీ వైఫల్యం అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ని. ఇలా రకరకాల డిబేట్లు జరిగినాయి. తర్వాత సీఎం గారు రెస్పాండ్ అవ్వటం, అది 2 రకాలుగా బయటికి రావటం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇండస్ట్రీ అంతా ఒక తాటిపైకి వచ్చిందని చెప్పేసి మనకి తెలుస్తుంది. పెద్ద హీరోల్లో వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు వీళ్ళు
సోషల్ మీడియా వేదిక ఎక్కడ కనిపించకపోయినా మాట్లాడకపోయినా కానీ పర్సనల్గా అరవింద్ గారి టచ్లో ఉన్నారని చెప్పేసి ఒక టాక్. ఇప్పుడే మనం ఎన్టీఆర్ పిఆర్ టీం నుంచి ఒక మెసేజ్, ఎన్టీఆర్ బొంబాయిలో ఉన్నారు వార్ 2 షూటింగ్లో, ఎన్టీఆర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడాలి, అల్లు అర్జున్ గారితో మాట్లాడారు అని చెప్పేసి ఒక పిఆర్ టీమ్ ఒక మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. సో మిగతా హీరోలు అంతా పాన్ ఇండియా హీరోలు, ప్రభాస్ కానీ లేకపోతే మహేష్ కానీ వీళ్ళంతా రెస్పాండ్ అయ్యారా ఏంటి అని సోషల్ మీడియా అయితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. పుష్ప రిలీజ్ తర్వాత కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా. బట్ పర్సనల్గా రెస్పాండ్ అయ్యారా లేదనేది ఇంకా బయటికి రాలేదు. సో ఇది అల్లు అర్జున్ అనే వ్యక్తి కష్టకాలంలో ఒక ఉన్నాడు కాబట్టి అతనికి సంఘీభావంగా అనేది ఇండస్ట్రీ మొత్తం నిలబడిందని మనం చెప్పుకోవాలి. అలానే మెగా ఫ్యామిలీ కూడా దూరంగా ఉందని చెప్తున్నటువంటి మెగా ఫ్యామిలీ కూడా అల్లు ఫ్యామిలీకి బాసటగా నిలిచిందని చెప్పేసి చాలా సందర్భాల్లో మనకి నిన్నటి నుంచి ప్రూవ్ అవుతూ వస్తుంది. అల్లు అర్జున్ గారితో చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు కూడా ఇవాళ చాలామంది అక్కడే అదే మనం వాళ్ళ బాండింగ్ ఏంటనేది మనం చూసాం. ఆల్రెడీ సుకుమార్ గారు అల్లు అర్జున్ బాండింగ్ ఏంటనేది మనకి చాలా వేదికల మీద వాళ్ళు చెప్పారు. ఈరోజు కూడా వాళ్ళు విజువల్ చూస్తుంటే ప్రూవ్ అయింది. అది కాస్త కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ. నిన్న త్రివిక్రమ్ కూడా జైలు దగ్గర త్రివిక్రమ్ గారు అల్లు అరవింద్ గారి బాండింగ్ అందరూ చూశారు. ఇంకొక ఇన్సిడెంట్ అంటే ఒక అభిమాని అల్లు అర్జున్ని ఇమీడియట్గా రిలీజ్ చేయండి అని చెప్పి పోలీసులు ఎదుటే తను కిరోసిన్ పోసుకొని సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. అప్పుడు పోలీసులు రెస్పాండ్ అయ్యి వాళ్ళు అతను కాపాడటం జరిగింది. నన్ను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ దగ్గర నుంచి కూడా అభిమానులు ఎక్కువ గ్యాదర్ అవ్వకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రొసీజర్ ఏదైతే లీగల్ ప్రొసీజర్ ఉందో ఈ లీగల్ ప్రొసీజర్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు 1 డేలో. ఎందుకంటే అక్కడ సెక్షన్స్ పెట్టింది నాన్ బెయిలబుల్ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసాము, మా సెక్షన్ ప్రకారం వెళ్తున్నాం మేము అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా అతిక్రమించదని చెప్పేసి. బట్ బెయిల్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు వెంటనే రిలీజ్ చేయలేదనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. దానికి కూడా లీగల్ ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఎంటైర్ దీంట్లో చూసుకున్నట్టయితే సినిమా ఫ్యాటిలిటీ మొత్తం కూడా ఒకటైంది. ఇంతకుమునుపు సినిమా ఫ్యాటిలిటీ ఎవరికి వాళ్ళు ఏమైనా చాలా ఇగోలు ఉంటాయి, రాజకీయాలు ఉన్నాయి, అవి అని మాట్లాడుతుంటారు. ఈ సందర్భంలో అవన్నీ కాదు, సినిమా వాళ్ళంతా సినిమా సంబంధించిన యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్లు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అని మార్నింగ్ మనకి ఈ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత ప్రూవ్ అయింది. సో మనం ఫైనల్గా చెప్పుకోవాలంటే సినిమా ఇండస్ట్రీ మటుకి ఒక తాటి పైన వచ్చిందని మనం చెప్పుకోవాలి.